గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు చాలా వెదర్ కూల్గా ఉంది. అలాగే చాలామంది జొన్న రైతులు కానీ పత్తి రైతులు కూడా బాధే. బట్ ఏంటంటే జొన్న రైతులు మిల్లు ఆడించిన వాళ్ళు చాలా ఎక్కువ బాధపడతారండి. ఎందుకంటే ఆడించేసుండ్రు, ఆరేయటానికి ఎక్కడా కూడా ప్లేస్ లేదు. సీసీ రోడ్లు అంతా ఆరేస్తే వర్షం అయితే సీసీ రోడ్ కొంచెం తడిస్తే చాలు మొత్తం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా చాలా టెన్షన్గా ఉంది రైతులకు. అలాగే 26 స్టార్ట్ అయ్యి 28, 29 తెల్లవారి వరకు ఉంది తుఫాను. ఇది భారీ అంటే అతి భారీ తుఫాను ఉంది. బట్ ఎక్కడంటే ఇది తమిళనాడులో స్టార్ట్ అవుతుంది. ఇది సైక్లిన్ మంథో అనే తుఫాను, దీని పేరు పెడతారు. ఒకవేళ ఇంకా టైం ఉంది కాబట్టి ఇది ఎంతవరకు వస్తుంది అనేది తెలీదు. మనకి ఉత్తరాన బంగాళాఖాతం అంటే వైజాగ్లో ల్యాండ్ అయ్యి తీరం దాటే అవకాశం ఉందన్నమాట. ఇది 28, 29 తేదీన. సో ఇది వస్తే మాత్రం మరి ఇక ఎటువంటి అడ్డు ఆపుండదు. గంటకి 70 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో వస్తుందన్నమాట. కాబట్టి ఎంత జాగ్రత్త చేయాలి, ఎలా చేయాలి ఏంటో చాలా ఎలక్ట్గా ఉండాలి. బట్ ఎక్కువ జొన్న పత్తి వేసిన వాళ్ళు మాత్రం ఏం చేయలేము. జొన్న అందులో గింజలు ఆరేసిన వాళ్ళు మాత్రం చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అవుద్ది. తప్పకుండా చాలా బాధాకరమైన రైతుల విషయంలో ఇది. ఏం చేయాలని ఆల్టర్నేటివ్ చాలామంది తక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవడం బెటర్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. దీనికి మరి ఇంకా పరిష్కారం ఏమన్నది కామెంట్లో రాయండి, చెప్పండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ.